మన దేశంలోని అతిపెద్ద పురాతన చారిత్రక విశిష్టత గల మసీదుల్లో మక్కా మసీదు ప్రధానమైంది. మక్కా మసీదు నిర్మాణానికి 1617లో శంకుస్థాపన జరిగింది. కులీ కుతుబ్ షా రాజు సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా మక్కా మసీదు కోసం శంకుస్థాపన చేశారు. కుతుబ్ షాల పాలన అంతమయ్యాక మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో 1694 నాటికి ఈ నిర్మాణపు పనులు పూర్తయ్యాయి. ఔరంగజేబు ఈ మసీదును ప్రారంభించాడు. ఈ బృహత్తర మసీదు నిర్మాణం 77 సంవత్సరాలు కొనసాగింది. దాదాపు 400 సంవత్సరాల చరిత్ర గల మక్కా మసీదు నిర్మాణ వైశిష్ట్యం చూసినవారు నేటికి అబ్బురపడతారు. మహమ్మద్ ప్రవక్త మక్కాలో నిర్మించిన మసీదు నుంచి కొన్ని రాళ్లు, మట్టి తీసుకొచ్చి ఇక్కడ మసీదు నిర్మాణంలో వాడారని చరిత్రకారుల ద్వారా తెలుస్తోంది. అందుకనే ఈ మసీదుకు మక్కా మసీదు అని పేరు వచ్చిందని చెబుతారు. మక్కా మసీదు నిర్మాణంలో ఎక్కడా మట్టి వాడలేదు. రాళ్లు, రాతి పొడిని మాత్రమే ఉపయోగించారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ కు దగ్గరలోని ఒక పెద్ద రాతికొండ తొలిచి అక్కడి నుంచి తీసుకొచ్చిన అతిపెద్ద బండరాళ్లతో మసీదు నిర్మాణం చేపట్టారు. ఈ కొండ నుంచి 170 అడుగుల పొడవు గల ఏకశిలలు 1400 జతల ఎడ్లబండ్లపై ఎంతో శ్రమకోర్చి ఇక్కడకు రవాణా చేశారని ఆనాడు తన కళ్లారా చూసిన విదేశీ పర్యాటకుడు టావర్నియర్ రాతల వల్ల తెలుస్తోంది. చార్మినార్ ఎత్తు 180 అడుగులు కాగా మక్కా మసీదు ఎత్తు 170 అడుగులు ఉండేలా నిర్మించారు. మసీదు లోపల 67 మీటర్ల పొడవు, 54 మీటర్ల వెడల్పు, 23 మీటర్ల ఎత్తుగల విశాలమైన ప్రార్థనా హాలు ఉంది. సుమారు 3000 మంది ఒకేసారి కూర్చొని ప్రార్థన జరుపుకునే వీలుంది. ప్రార్థనా హాలుకు వెలుపల మరో 10,000 మంది ఏకకాలంలో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. ప్రధాన ప్రార్థనా మందిరం 20 పిల్లర్ల సపోర్టుతో ఉంది. మసీదు నిర్మాణంలో 12 అడుగుల వెడల్పు, 35 అడుగుల లోతు వరకు పునాదులు తీశారని స్థానిక అధికారి చెప్పారు. ప్రధాన మసీదు ప్రాంగణానికి దక్షిణాన ఆసిఫ్ జాహీ రాజు, వారి కుటుంబ సభ్యుల సమాధులు మొత్తం 14 ఉన్నాయి. మసీదు శంకుస్థాపన 1617లో మక్కా మసీదు శంకుస్థాపన కార్యక్రమాన్ని సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాడు. ముస్లిం పెద్దలు, ఉలేమా, ఇతరులు అనేక మందిని అనేక దేశాల నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన పెద్దలందరినీ ఉద్దేశించి రోజుకు 5 సార్లు నమాజు చేస్తున్న వారెవరైనా ఉంటే వారే ముందుగా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలని కుతుబ్ షా ఆహ్వానించాడు. వేలాది మంది ఆనాడు హాజరైనా వాళ్లల్లో ఒక్కరైనా దీనికి ముందుకు రాలేదు. దాంతో కులీ కుతుబ్ షా లేచి తాను 12 ఏళ్ల వయసు నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజూ 5 సార్లు నమాజ్ చేస్తున్నానని, కాబట్టి మసీదు శంకుస్థాపనకు తానే అన్ని విధాల అర్హుడినని గర్వంగా ప్రకటించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాడు. సుల్తాన్ తన ఆస్థానంలో పనిచేస్తున్న డరోగా మీర్ ఫజియుల్లా బేగ్, చౌదరి రంగయ్యలకు మసీదు నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యత అప్పగించాడు. ఇందుకోసం తొలి విడతగా 8 లక్షలు ఖజానా నుంచి మంజూరు చేశాడు. సుమారు 8,000 మంది కార్మికులు రాత్రింబవళ్లు ఈ నిర్మాణంలో నిమగ్నమయ్యారు. అయితే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా 1626లో అస్వస్థతకు గురై మరణించాడు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 34 సంవత్సరాలు మాత్రమే. మసీదు నిర్మాణానికి 9 ఏళ్లు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత సింహాసనం అధిష్ఠించిన కుతుబ్ షాహీ రాజు మసీదు నిర్మాణ పనులకు ఆపకుండా కొనసాగించాడు. ఆ దరిమిలా 7.5 దశాబ్దాలు నిరంతరాయంగా కొనసాగిన ఈ చరిత్రాత్మక మసీదులో ప్రతిరోజు మహమ్మదీయ సోదరులు 5 సార్లు నమాజు ప్రార్థన జరుపుకునే ఏర్పాటు చేశారు. మసీదు ప్రాంగణంలో ఒక పక్కగా నల్లని రాతితో చేసిన డబుల్ కాట్ సైజులోని రాతి మంచం ఒకటి ఉంది. దీన్ని ఆనాటి ఇరాన్ దేశపు రాజు ఔరంగజేబుకు బహుమతిగా ఇచ్చాడని స్థానికులు చెబుతారు. రాతి మంచంపై కూర్చుని కొద్దిసేపు సేద తీరితే మక్కా మసీదును తిరిగి సందర్శించే అవకాశం కలుగుతుందని, అలాగే మనసులో కోరిక తప్పక నెరవేరుతుందని చెబుతారు. మసీదు లోపల అతి పురాతన గడియారం ఉంది. నమాజు చేయాల్సిన సమయాన్ని సూచించే 5 రకాల ప్రత్యేక గడియారాలు ఉన్నాయి. ఇవి కాకుండా మూసీ ప్రాంగణంలో గడియారాల కనుగొనకు పూర్వం ఔరంగజేబు కాలం నాటి టైం కొలిచే కాలమాన చక్రాన్ని మక్కా మసీదు సందర్శకులు తప్పక చూడాలి. రంజాన్ పండుగ సమయంలో ఈద్ కంటే ముందుగా వచ్చే శుక్రవారం మసీదు ప్రాంగణమంతా మహమ్మదీయ సోదరులతో నిండిపోతుంది. మసీదు ప్రాంగణంలో వందల కొలది పావురాలున్నాయి.